ఆవు పేడతో కోట్లు సంపాదించుకోవచ్చని మీకు తెలుసా? ఏంటి పేడతో కోట్లా అని ఆశ్చర్యపోకండి. మేము చెప్పేది అక్షర సత్యం. అయితే ఆవు పేడ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎందుకు పేడకి విదేశాల్లో సైతం అంత డిమాండ్ ఉంది? ఆవు పేడని విదేశాలకు అమ్ముతూ డబ్బులు ఎలా సంపాదించాలి? రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆవు పేడ బిజినెస్ గురించి క్లియర్ గా తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆవు పేడతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. భారతదేశంలో ఒకప్పుడు మట్టి ఇల్లు ఉన్నప్పుడు ఆవు పేడతో అలికి ఇంటిని శుభ్రంగా ఉంచుకునేవారు. ఆవు పేడతో పిడకలు చేసి పొయ్యిపై వేడి నీళ్లు కాచుకోవడానికి, వంట చేసుకోవడానికి కూడా ఉపయోగించేవారు. ఆవు పేడను ఇంటి అవసరాలకు ఉపయోగించడం ఆ కాలంలో ఆరోగ్యంగా భావించేవారు. సైంటిఫిక్ గా కూడా ఆవు పేడలో ఎన్నో దివ్య ఔషధాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అందుకే విదేశాల్లో ఆవు పేడకు డిమాండ్ పెరిగింది. దీంతో భారతదేశం నుండి దాని ఎగుమతి కూడా పెరిగింది. ఆవు పేడకు మంచి ధర కూడా లభిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఆవు పేడ ఎగుమతి వేగంగా పెరుగుతుంది. అనేక దేశాలకు భారతీయ ఆవు పేడ ఎగుమతి అవుతుంది. ఈ దేశాలు ఆవు పేడను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నాయి. ఆ దేశాలలో కువైట్, అరబ్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ఆవు పేడను కువైట్, అరబ్ దేశాలు పొడి రూపంలో వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నాయి. ఆవు పేడ పొడిని ఖర్జూరం మొక్కల పెంపకంలో ఎరువుగా వాడుతున్నాయి. ఈ పొడిని మొక్కలకు వేయడం వల్ల ఖర్జూరం బాగా నాణ్యంగా పెరుగుతుందని ఈ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనుగొన్నారు. ఖర్జూరంలో ఆవు పేడ పొడిని ఉపయోగించడం వల్ల పండ్లు పరిమాణం పెరిగి దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతుందని గుర్తించారు. ఖర్జూరం దిగుబడిని పెంచడానికి కువైట్ వంటి అరబ్ దేశాలు భారతదేశం నుండి ఆవు పేడను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయి. ఆయిల్స్, నేచురల్ గ్యాసెస్ అధికంగా ఉన్న అరబ్ దేశాలు ఖర్జూరం ఉత్పత్తిని పెంచడానికి ఆవు పేడను ఉపయోగిస్తున్నాయి. ఇటీవల కువైట్ 192 మెట్రిక్ టన్నుల ఆవు పేడను భారతదేశం నుండి కావాలని ఆర్డర్ చేసింది. భారతదేశం నుండి ఎగుమతి అయిన ఆవు పేడను విదేశాల్లో ఉన్న డిమాండ్ బట్టి ధర లభిస్తుంది. ప్రస్తుతం కువైట్, అరబ్ దేశాల్లో 1 కిలో 30 నుండి 50 వరకు ధర పలుకుతుంది. వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా కలిగిన భారతదేశంలో పశువుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. భారతదేశంలో దాదాపు 30 కోట్ల పశువులున్నాయని ఓ అంచనా. వీటి ద్వారా ప్రతిరోజు దాదాపు 30 లక్షల టన్నుల ఆవు పేడ లభిస్తుంది. మీరు వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటే ఆవు పేడను విదేశాలకు ఎగుమతి చేస్తే డిమాండ్ను బట్టి కోట్లు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లో అపర్ణ అనే లాయర్ ఆవు పేడ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తన వ్యాపారం కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో గోశాల నిర్వహిస్తూ దాదాపు 130 ఆవుల్ని పెంచుతున్నారు. వాటి పేడతో రకరకాల వస్తువులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తూ లాయర్ గా ఉన్నప్పటికీ సంపాదన కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు అపర్ణ తన వద్దకు వచ్చే మహిళలకు ఆవు పేడతో ఎలాంటి వస్తువులు తయారు చేసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మార్కెట్ ఎలా చేసుకోవాలి, పేడ నుంచి వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు వంటి విషయాల్లో ఇతరులకు సలహాలిస్తుంది. ఇప్పుడిప్పుడే ఆవు పేడతో వ్యాపారం విషయం తెలిసి మరిన్ని రాష్ట్రాల్లోని మహిళలు తమ మెదడుకు పదును పెడుతున్నారు. పంజాబ్ లోని పలు గ్రామాలలో మహిళలు ఆవు పేడతో బిజినెస్ మొదలు పెట్టారు. గతంలో ఆవు పేడను పడేసేవారు కాస్త ఇప్పుడు మాత్రం ఆవు పేడను బంగారంతో సమానంగా చూసుకుంటున్నారు. 10 మంది మహిళలు ఒక బృందంగా ఏర్పడి పిడకలతో పాటు రకరకాల వస్తువులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తూ ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే ఎన్నో మహిళా బృందాలు కూడా పయనిస్తున్నాయి. ఆవు పేడను ఆదాయ వనరుగా మార్చుకొని ఆర్థికంగా ఒక మెట్టు పైకెదుగుతున్నాయి.